నేను హాలిడేస్‌లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కెళ్ళాననమాట. హాలిడేస్ అంటున్నాను ఏంట్రా అని అనుకుంటున్నారా? అవునండి, నేను వచ్చి 2 డేస్ అయింది. వచ్చి రాంగానే ఇంక మీకు తెలిసిందే బీటెక్ అంటేనే ఎగ్జామ్స్, ఎగ్జామ్స్ అంటే బీటెక్సే. ఇంక అది మామూలే. సో, ఇంకా డే బై డే ఎగ్జామ్ కాబట్టి ఈరోజు ఒక ఎగ్జామ్ అయింది. ఇంకా రేపంతా ఇంకా టైం ఉంది కాబట్టి చదువుకునేదానికి నేను హాలిడేస్‌లో ఒక ప్లేస్‌కెళ్ళానని చెప్పా కదా! సో, ఆ ప్లేస్ ఏంటనేది ఇంకా హాలిడేస్‌లో నేను వెళ్ళిన ప్లేసెస్ అంతా మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. అందుకనే మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇందాక ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాక, బ్యూటిఫుల్ ప్లేస్ ఒక్కటే కాదు, ఒక హిస్టారికల్ ప్లేస్ అంటే చారిత్రకమైన ప్లేస్ అనమాట. మీకు తెలియదని కాదు, చెప్తున్నాను అలా. నాకు తెలిసి నేను ఏ ప్లేస్కి వెళ్ళానో మీకు ఇప్పుడు తెలిసిందనమాట. అవునండి, ఒక పవర్ఫుల్ దేవుడు అనమాట. మీకు తెలిసిందే ఆంజనేయ స్వామి. ఇంక ఇక్కడికి నేను సెకండ్ టైం రావడం అనమాట. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యానో, అలాగే సెకండ్ టైం కూడా వచ్చినప్పుడు అంతే ఉత్సాహంతో ఫీల్ అయ్యాను అనమాట. నేను ఎందుకు ఆ టెంపుల్కి వెళ్ళాను మీకు తెలియదు కదా గాయస్. ఎందుకంటే ఆ రోజు మా బ్రదర్ బర్త్డే అనమాట. సో అందరూ ఇంకా అర్ధగిరి టెంపుల్కి వెళ్దాము అనేసి ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఆటో మాట్లాడి అందరూ ఆటోలో వెళ్ళామన్నమాట. ఇంకా ఆ టెంపుల్కి ఒక హిస్టరీ ఉందన్నమాట. అదేంటంటే ఈ అర్ధగిరి క్షేత్రం వెనుక రామాయణంలో ఒక కథ ఉంది గాయస్. త్రేతాయుగంలో రామరావణుల మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే కదా. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు బాణాలకు లక్ష్మణుడు మూర్చిపోయాడు. అప్పుడు లక్ష్మణుడు మరణించాడేమో అని రాముడు చింతిస్తున్నారు. అప్పుడు సంజీవుని మొక్క తెచ్చి లక్ష్మణుడికి వాసన చూపిస్తే స్పృహ వస్తుందని చెప్పారు. అప్పుడు సంజీవుని తేవడానికి ఆంజనేయ స్వామి బయలుదేరారు. సంజీవుని పర్వతం చేరుకున్నారు. అయితే సంజీవుని మొక్క ఎక్కడుందో తెలియకపోవడంతో పర్వతాన్ని పెలపెలా పిక్కిలించి తీసుకెళ్తారు. అలా ఆంజనేయ స్వామి ఆ పర్వతాన్ని తీసుకెళ్తుండగా ఆ అర్ధ కొండ విరిగి పెలపెలా రాలడంతో నేల మీద పడింది. ఆ కొండే పడిన ప్రాంతంలో అంటే ఆ కొండ పడిన ప్రాంతంలో అర్ధగిరి అనే గ్రామం వెలిసింది. ఆ గ్రామమే అరగొండగా మారిందని చరిత్ర చెబుతుంది గాయస్. ఇంకా టెంపుల్కి చేరుకున్న వెంటనే దర్శనము, ఇంకా మొబైల్ అలో లేదు లోపలికి. కానీ ఆ రోజు ఎవరు అంతగా లేరు కాబట్టి ఎవరు అడగలేదు. ఇంకా దర్శనం టికెట్ వచ్చి 10 రూపీస్ అనమాట. అలా దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసి ప్రసాదం అయిపోయి మళ్ళా అక్కడి నుంచి మళ్ళా పైకి అయ్యప్ప స్వామి టెంపుల్ అండ్ అలాగే శివయ్య టెంపుల్ ఉందన్నమాట. సో మేము శివయ్య టెంపుల్ దాకా వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి పైకి ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. కానీ మాకు టైం లేదు కాబట్టి శివయ్య టెంపుల్ దాకా వెళ్ళాము. అక్కడ వెళ్ళే ప్రాసెస్లో మెట్లు అక్కడంతా వ్యూ అయితే వేరే లెవెల్గా అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్, శివయ్య టెంపుల్. ఇంకా అక్కడ మెట్లు ఎక్కే ప్రాసెస్, మీకు మెట్లు ఎక్కే ప్రాసెస్ అంటే గుర్తుకొచ్చింది. అక్కడికి మీరు గమనించినట్లయితే మేము మెట్లు ఎక్కే ప్రాసెస్లో కొంతమంది మాకు ఎదురయ్యారు కదా, వాళ్ళు ఎవరో కాదు, పిఠాపురం తాలూకా వారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు నెగ్గారని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అర్చన చేయించారనమాట. సో నైస్ కదా. ఇంకపోతే శివయ్య టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చుట్టూరు సరౌండింగ్స్ కానీ ప్లెజెంట్గా చాలా బాగుంది. ఇంకా అక్కడ కొంతసేపు కూర్చొని అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి అర్చన చేయించుకొని ఇంకా పైకి వెళ్ళే ప్రాసెస్లో మెట్ల కాడ రాళ్ళ మీద రాళ్ళలా పెట్టారనమాట. ఇంకా చెట్టు కాడ ఏవో కట్టారు, పసుపు కుంకుమ కట్టి ఆడ చెట్టు కట్టారు. సో ఆడ అడిగితే ఏదైనా మొక్కులు ఉంటే కూడా అలా మొక్కుని పెడతారనమాట, ఏదైనా కోరికలు ఉంటే కూడా. సో మీరు ఎప్పుడైనా వెళ్తే అలా ట్రై చేయండి. నేనైతే చేయలేదు, మా అక్క వాళ్ళు మొక్కమన్నాను, మా అక్క వాళ్ళని పెట్టమన్నాను అలా. ఇంకా వీడియో అయితే చాలా లెంత్తో ఉండడం వల్ల పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేశాను. సో పార్ట్ 2లో అయితే ఫొటోస్ వీడియోస్ ఇంకా సెకండ్ డే బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా సో పార్ట్ 2 కూడా చూసేద్దాం రండి.